తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయింది. జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్లు, ఇతర అంశాలపై చర్చించింది. రైట్, ఢిల్లీలో సీఎం రేవంత్ బృందం బిజీగా పర్యటిస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. శంకరి, ఢిల్లీ పట్టణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రికి సంబంధించి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోని సమావేశమయ్యారు. సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో నూతన హైవేల నిర్మాణం కావచ్చు, ప్రస్తుతం ఉన్న హైవేలకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, ఫ్లైఓవర్లకు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి కూడా అనేక సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేస్తూ ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు మొదలుకొని నేషనల్ హైవే 65 కూడా ఉన్నది. దాంతోపాటుగా షాద్నగర్, అదేవిధంగా అమనగల్, ఇట్లా రాష్ట్రంలో ఉన్న అనేక రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సిందిగా, వాటికి సంబంధించిన నిధుల్ని కూడా వెంటనే కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి బృందం నితిన్ గడ్కరీని కోరబోతుంది. దాదాపు 2 గంటలకు సమావేశం ప్రారంభమైంది. 2 గంటల నుంచి కూడా సమావేశం గంట పాటు కొనసాగుతూనే ఉంది. ఇక రోడ్లకు సంబంధించి ఉన్నతాధికారులు సైతం కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. అనేక అంశాలపైన చర్చిస్తున్నారు. ప్రధానంగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టడము, కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా భూములు ఉంటే ఆ భూముల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడం అంశం కావచ్చు, ఇతర అంశాలన్నిటిపైన కూడా నితిన్ గడ్కరీతో సుదీర్ఘంగా సమావేశం కొనసాగుతుంది. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మొదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి ఇంట్లో నివాసంలో ఉన్న ఆయనకి వివాహ కార్యక్రమానికి వెళ్ళారు. అనంతరం ఈరోజు ఉదయం నుంచి కూడా అధికారులతోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ఢిల్లీలో. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ప్రధానంగా రహదారులను, దాదాపు రాష్ట్రంలో 15 జాతీయ రహదారులు ఉన్నాయి. ఆ 15 జాతీయ రహదారులను సైతం కూడా అప్గ్రేడ్ చేయడం అనే అంశంపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. చౌటుప్పల్ కావచ్చు, షాద్నగర్, అదేవిధంగా మర్రికల్లు, నారాయణపేట, రామ్ సముద్రంతో పాటు పెద్దపల్లి, పుల్లూరు, అదేవిధంగా అచ్చంపేటకు సంబంధించిన హైవే కావచ్చు, వనపర్తి, కొత్తపేట, గద్వాల వరకు కూడా జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేయడం అంశం కావచ్చు, మన్నెగూడెం నుంచి వికారాబాద్ నేషనల్ హైవే 163కి సంబంధించిన అంశంలో కూడా జాతీయ కేంద్ర మంత్రికి అంశాలను వివరిస్తున్నారు. మరోవైపు మన్నెగూడెం, వికారాబాదు, తాండూరు, అదేవిధంగా జైరాబాద్, బీదర్కి సంబంధించి, ఇక త్రిపులార్కు దక్షిణ భాగం జాతీయ రహదారి గెజిట్ నోటిఫికేషన్ సంబంధించిన అంశంలో కూడా ఒక వినతి పత్రం అయితే ఇవ్వబోతున్నారని చెప్పి భారతమాల పథకం కింద ఫేజ్ 1 కింద రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం వైపు ఉంటుంది. సంగారెడ్డి, నరసాపూరు, తుఫ్రాన్పేట, అదేవిధంగా చౌటుప్పల్, ఈ రహదారులన్నింటినీ కూడా కలుపుకొని వెళ్లేందుకు నూతనంగా ఇప్పటికే ఉన్న రహదారిని అప్గ్రేడేషన్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్లాల్సిందిగా కూడా, అదేవిధంగా కేంద్రం అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరోసారి ముఖ్యమంత్రి బృందం కూడా కోరబోతుంది. గతంలో కూడా అనేక అంశాలపైన లేఖలు ఇస్తూ వచ్చారు. మొదట కోమటిరెడ్డి వెంకరెడ్డి తన శాఖకు సంబంధించిన అంశంలో నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలో బృందం సైతం కూడా 2 గంటలకు నితిన్ గడ్కరీతో సమావేశమైంది. అనేక అంశాలపైన లోతుగా చర్చ జరుగుతుంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ సైతం కూడా పూర్తి చేయాల్సిందిగా కూడా వారు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు అధికారులను కూడా తీసుకొచ్చి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న అంశాలేంటి, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులు ఏంటి అనే అంశాలపైన కూడా అధికారులను కూడా ఈ సమీక్ష సమావేశంలోకి తీసుకొని రావడం జరిగింది. మరోవైపు నితిన్ గడ్కరీ నివాసంలో మాత్రం దాదాపు గంట నుంచి సమావేశం కొనసాగుతుంది. మరోవైపు నల్గొండ రీజనల్ కావచ్చు, బైపాస్లకు సంబంధించిన అంశాల్లో కూడా అనేక అంశాలపైన అయితే సమావేశం కొనసాగుతుంది.